ఆలోచించ మీకు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎక్కడ ఆలోచిస్తూ ఉంటారు? ప్లీజ్ ఖచ్చితంగా ఆలోచించాల్సొస్తుంది. ఎందుకంటే మనకిన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఇన్ని థ్రిల్లర్స్ వచ్చాయి. ఇన్ని సినిమాలు వస్తూనే ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఆడియన్స్ ఎప్పుడూ కొత్తతనాన్ని కోరుకుంటారు. సో, అలా కోరుకున్నప్పుడు మేము గూడా జాగ్రత్తగా చూసి కథలొచ్చినప్పుడు యూనిక్‌గా ఎలా ఉంటుంది అంటే ఒక కథ యూనిక్‌గా ఉంటే ఆడియన్స్‌కి ఎంగేజింగ్‌గా ఉండాలి. అండ్ ఆ యూనిక్‌నెస్ క్రియేట్ చేయడానికి మేము తీసుకునే డిసిషన్ చాలా ఇంపార్టెంట్. సో, కథ ఎంచుకునేటప్పుడు ఇంతకుముందు రాకున్నది, లేపోతే ఎక్కడ రెఫరెన్స్ లేనిది కథనే మేము వెతుకుతుంటాం. సో, అలా అలా దొరికింది ఈ కథ. ఎక్కడ రెఫరెన్స్ లేకుండా ఏ థ్రిల్లర్‌కు లింక్ లేకుండా, లేపోతే ఎక్కడి నుంచో లిఫ్ట్ చేసియో, లేపోతే రైట్స్ తీసుకొని అలా కాదు. ఇట్స్ ఒరిజినల్ థ్రిల్లర్ అండ్ యూనిక్ చాలా యూనిక్‌గా ఉంది కథ. సో, అందుకే నేను చేసిన ఇంతకుముందు థ్రిల్లర్స్‌కి ఇది పర్ఫెక్ట్‌గా థ్రిల్లర్‌గా బావుంటుందని ఎంచుకున్న కథ. గతంలో మీరు 'త్రిపుర' సినిమాకి గూడా ఆల్‌మోస్ట్ సేమ్ జోనర్. ఇది గూడా సేమ్ జోనర్. మీకు డిఫరెన్స్ ఏం తెలియలేదా? అది 'త్రిపుర' చేసి ఆల్‌మోస్ట్ 6, 7 ఇయర్స్ అయిపోయింది. హ్మ్. అంటే జోనర్‌లు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు లవ్ జోనర్ ఉంది. చాలా హీరోలు చాలా సినిమాలు లవ్ జోనర్స్‌లో బ్యాక్ టు బ్యాక్ చేస్తూనే ఉంటారు. సో, నట్ 'త్రిపుర' మీరు చెప్పింది ఆల్‌మోస్ట్ 6, 7 ఇయర్స్ బ్యాక్. హ్మ్. ఇప్పుడు లైక్ థ్రిల్లర్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. హ్మ్. సో, నాకు నాకు చాలా ఇష్టం థ్రిల్లర్స్ అంటే. ఎందుకంటే ఆడియన్స్‌కి ఎక్కడో ఒక చోట క్వెషన్ మార్కో లేపోతే హ్మ్. దాన్ని డీకోడ్ చేయాలో, లేపోతే ట్విస్ట్ ఏంటి ముందే తెలుసుకోవాలో, లేపోతే నేను చాలా ఇంటెలిజెంట్ డైరెక్టర్ కన్నా హ్మ్. అని చూపించుకోవడానికే థ్రిల్లర్‌లో అలాంటివి ఎక్కువుంటాయి ఛాన్సెస్. సో, థ్రిల్లర్ ఈజ్ వన్ గో ఫిల్మ్ అంటే నాకు ఇష్టం. నేను చాలా థ్రిల్లర్స్ చూస్తూ ఉంటాను. హ్మ్. సో, యూనిక్ అయిన స్క్రిప్ట్ ఇది అనేసి నేను ఇది చేయడం జరిగింది. ఈ మధ్యన వెబ్ సీరీస్‌లో అన్నీ గూడా థ్రిల్లర్ మూవీస్ జనాలు చూసేస్తున్నారు. సో, నెక్స్ట్ ఏంటనేది ఈజీగా గెస్ చేసేస్తున్నారు. మరి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం అంత ఈజీ గాదు గదా! మరి ఈ సినిమాలో అలాంటి ఎలిమెంట్స్ ఏముంటాయనుకుంటారు? థ్రిల్లర్స్ అంటే గెస్ చేయడమే అండి. సీ ఆడియన్స్‌కి మేమిచ్చే మైండ్ స్టిమ్యులేషన్ థ్రిల్లర్స్ అంటే నేను చేసే థ్రిల్లర్ కాకుండా ఏ థ్రిల్లర్ అయినా ఆ గెస్సింగ్ జోన్‌లోనే ఉంటున్నారు. నిజంగా ఆ స్క్రీన్ ప్లేనో, ఆ కథనో నిజంగా కొత్తగా ఉండి, యూనిక్‌గా ఉండి చెప్తే గెస్ చేయలేరు. లేదు నార్మల్‌గా ఉందనుకోండి ఈజీగా గెస్ చేసేస్తారు. సో, థ్రిల్లర్ కాన్సెప్టే అది. ఆడియన్స్‌కి ఎంగేజ్ చేస్తూ, వాళ్ళని క్వెషన్ చేస్తూ, అట్ ద సేమ్ టైమ్ వాళ్ళే దీని ఆన్సర్‌ని కనిపెట్టేలా ఆహ్, టీజ్ చేసేదే థ్రిల్లర్ అనమాట. సో, హ్మ్, ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్. అన్ని రకాల థ్రిల్లర్ చూసారు. కొత్తగొచ్చినా కూడా చూస్తారు. ఎందుకంటే కొత్తగా ఏం చెప్పారు హ్మ్. థ్రిల్లర్‌లో అనేది చూస్తారు. సో, ఐ థింక్ 'లెవెన్' విల్ బి ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రాపర్ డివోటెడ్ థ్రిల్లర్. సో, ఈ కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది? డైరెక్టర్ గారు తీసుకొచ్చినప్పుడు ఏమనిపించిందసలు? అంటే నేను చాలా బిజీగా ఉన్న టైంలో కొత్త సినిమానో, కొత్త కథనో వినే టైం లేదు నాకు. అంటే షూటింగ్స్‌లో అంత బిజీ ఉండడం వల్ల. బట్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ అప్రోచ్ చాలా బావుంది. కథ వినాలి అన్నప్పుడు కథ విన్నా. కథ విన్న తర్వాత హ్మ్, హ్మ్, ఎట్టి పరిస్థితి ఈ కథని మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే డైరెక్టర్ చెప్పిన 2 ½ అవర్స్ కథని నేను సినిమాలా చూసాను. అండ్ ఆ సినిమా నాకు కనిపించింది వినేటప్పుడే. ఇది ఖచ్చితంగా బావుంటుంది. ఒక ఒక యూనిక్ ఐడియాతో, యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చిన థ్రిల్లర్ ఇది. సో, ఖచ్చితంగా బావుంటుందనేసి వెంటనే ఓకే చేసిన సినిమా. ఓకే. సో, లాస్ట్ సినిమాకి, ఈ సినిమాకి కొద్దిగా గ్యాప్ తీసుకున్నట్టు అనిపిస్తుంది గదా! ఏదండి? ఆహా! ఏ సినిమా? లాస్ట్ సినిమా? అంటే థియేటర్‌కి అంటే మీరు ఈ మధ్యన వెబ్ సీరీస్ బాగా అంటే చేస్తున్నారు. నేను వెబ్ సీరీస్ చేస్తున్నా, థియేటర్ ఫిల్మ్ కూడా చేస్తాను. లాస్ట్ నాదొచ్చేసి 'మంత్ ఆఫ్ మధు' 28 డిగ్రీస్ హ్మ్. థియేటర్‌కి రిలీజ్ అయింది. హ్మ్. వెబ్ సీరీస్ అంటే హ్మ్, సపోజ్ 2018 ఎగ్జాంపుల్ చెప్తున్నా. 2018లో మేము షూట్ చేసామనుకోండి. హ్మ్. 18, 19 ఎండ్‌లో రిలీజ్ అవుతది వెబ్ సీరీస్. అంటే 1 ఇయర్ డిలేలో రిలీజ్ అవుతది. సో, ఆహ్, మనం నా పనేంటంటే వెళ్ళాలి, షూటింగ్ చేయాలి, నా వర్క్ నేను ఫినిష్ చేసుకోవాలి. రిలీజ్ అనేది టైమింగ్ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో, హ్మ్, బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్స్, బ్యాక్ టు బ్యాక్ సినిమాలొచ్చేటప్పుడు అది కామన్ ఇంకా. మీకేది బాగా అనిపిస్తుంది? ఓటీటీ ఆర్ థియేటర్స్ రెండిట్లో చేసిన థియేటరే. డెఫినైట్‌లీ ఎనీ థియేటర్. టైమ్ డెఫినైట్‌లీ థియేటరే. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది వాతావరణం చూస్తే లైక్ సినిమా ఎ అన్ని రకాల సినిమా రిలీజ్ అయ్యే ప్లేస్ నేను పుట్టింది. హ్మ్. బళ్ళారి హ్మ్. నాది. సో, థియేటర్‌లో ఉన్న ఆ సౌండ్, ఆ ఆరా, ఆ రూమ్‌లో అందరూ కూర్చొని ఒక్క సినిమాని చూడడం అనేది అది సూపర్బ్ ఎక్స్‌పీరియన్స్ అది. గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అది. సో, ఎనీ టైమ్ థియేటరే.
రైట్. అండ్ మీరు ఇంకా కేవలం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లో కూడా చేస్తున్నారు గదా! సో, అనిపించలేదా ఒకవేళ నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెళ్ళిపోతే నా ఫేమ్ తగ్గిపోతుంది అట్లా? అట్లేం లేదు. ఆ! మనం మనం చేసుకునే విధానంలో ఉంది. మనం చేసుకునే క్యారెక్టర్స్ ఇప్పుడు నేను ఇన్ని క్యారెక్టర్స్ చేశాను. ఎక్కడైనా తగ్గిందా? లేదు. పీపుల్ ఆర్ స్టిల్ లైకింగ్ మై వర్క్. నా సినిమాలు చూస్తున్నారు. నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. ఆహ్, డైరెక్ట్‌గా అప్రోచ్ అవుతున్నారు నా సినిమాలు చూసి. అలా ఏం లేదండి. నేను చేసిన క్యారెక్టర్స్ కూడా చాలా నచ్చాయి చాలా మందికి. హ్మ్. సో, నాకెప్పుడు అలాంటివి ఎక్కడ జరగలేదు. అంటే ఇప్పుడు మరి చూస్తే ఇప్పుడు నేను క్యారెక్టర్స్ ఇప్పుడు నా నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమాలు 3 క్యారెక్టర్స్ సినిమాలున్నాయి. 3 విలన్ సినిమాలున్నాయి. హ్మ్. ఒక 4 హీరో సినిమాలున్నాయి. ఓహ్! సో, అలా ఏం లేదు. డైరెక్టర్స్ చాలా క్లియర్‌గా ఈ యాక్టర్‌ని తీసుకుంటే ఈ యాక్టర్ ఏం చేయగలడు అనే క్లారిటీ వాళ్ళకుంది. సో, నాకు అలాంటివేం లేదు. లైక్ ఎనీథింగ్ ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్ అండ్ గుడ్ స్టోరీ. రైట్. అండ్ మల్టీ స్టారర్ మూవీస్ గూడా చేశారు గదా! సో, అవునవును. ఎలా అనిపిస్తుంది మీరు మల్టీ స్టారర్స్ మూవీస్ చేయాలండి. చేసినప్పుడు? కథ డిమాండ్ చేసినప్పుడు లేపోతే ఎందుకంటే ఒక ప్రొడక్షన్ హౌస్ ఒక కథను ఆహ్, చూసి ఎంచుకున్న తర్వాత మల్టీ స్టారర్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకో క్లారిటీ ఉంటుంది. ఈ సినిమా ఏ రేంజ్‌లో వెళ్తుంది అని. సో, మల్టీ స్టారర్స్ కూడా నేను చేశాను. చాలా మీరు చేశాను. 'నాని'తో చేశారు, 'జూనియర్ ఎన్టీఆర్‌తో చేశారు, ఇంకా చాలా మందితో అవును. చేశారు. చేశాను. సో, ఎవరితో బాగా అనిపించింది మీరు చేసినప్పుడు? అందరితో బా అనిపించింది. ఆల్ ఆర్ గుడ్ యాక్టర్స్, వెరీ ప్రొఫెషనల్, గుడ్ పీపుల్, చాలా గ్రౌండెడ్‌గా ఉంటారు. అండ్ అండ్ పని ఇచ్చిన వర్క్‌ని చేసే ఒక క్వాలిటీ ఉండే అందరు యాక్టర్స్. సో, వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. 'అరవింద సమేత'లో గూడా మీరొక క్యారెక్టర్ చాలా మందికి ఇప్పటికి జనాలు బాగా బాగా గుర్తుపెట్టుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు. యాక్టుంటారు. ఆ అవును. క్యారెక్టర్ చాలా మంచి హిట్ అయింది గదా! 'బాలరెడ్డి' క్యారెక్టర్. అవును. 'బాలరెడ్డి' క్యారెక్టర్. సో, ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందండి సీ అప్పట్లో? అది ఆహ్, అంటే 'అరవింద్ సమేత' క్యారెక్టర్ 'బాలరెడ్డి' అనే క్యారెక్టరు చాలా అదృష్టంగా వచ్చింది నాకది. ఎందుకంటే 'త్రివిక్రమ్' గారు, 'ఎన్టీఆర్' గారు అంటే అది పెద్ద స్పాన్‌లో ఉన్న ఒక కథ. అందులో చాలా గుర్తింపు తెచ్చే ఒక క్యారెక్టర్. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ సూపర్బ్‌గా ఉన్నది ఎక్స్‌పీరియన్స్ అది. అంటే ఇమాజిన్ 'త్రివిక్రమ్' గారి డైరెక్షన్‌లో నేను వర్క్ చేయడం అనేది నాకు ఆ టైంలో చాలా అదృష్టంగా భావించాను. హ్మ్. 'జూనియర్ ఎన్టీఆర్' గారితో మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేది ఆ టైంలో? ఇంక చెప్పాలా చెప్పండి ఆయన గురించి. వాట్ ఎన్ యాక్టర్ ఈస్, వాట్ ఎ పెర్ఫార్మర్ ఈస్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. అండ్ తనతో వర్క్ చేసేటప్పుడు అంటే మేము ఆయన్ని స్క్రీన్స్‌లో చూసి చాలా ఆనందపడే సిట్యుయేషన్‌లున్నాయి. సెలబ్రేట్ చేసిన సిట్యుయేషన్ ఉంది. ఇప్పుడు ఆయనతో 1-1 అక్కడ వర్క్ చేసేటప్పుడు ఆయన దగ్గర చాలా నేర్చుకోవడం జరిగింది. చాలా చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. అండ్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వి హావ్ ఇన్ ఇండియన్ సినిమా. సెట్స్‌లో గూడా అలాగే జోవియల్‌గా ఉండేవారా తను? జోవియల్‌గా ఉంటారు. ఆ! ఆబ్వియస్లీ జోవియల్‌గానే ఉంటారు. హ్మ్. అంటే అందరూ యాక్టర్స్ అలాగే లైక్ షాట్ తీసేటప్పుడు ఆ క్యారెక్టర్ మూడ్‌లో ఉంటారు. లేనప్పుడు జోవియల్‌గా అందరితో మాట్లాడుతూ ఉంటారు.